తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. నాకు విసుగు వచ్చేసి మేము 250 లారీలు ప్రతిరోజు కొనేవాళ్ళం వాటర్కి. ఏ ఇండస్ట్రీకి, ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి, అందులో మరి వ్యాక్సిన్ ఇండస్ట్రీకి నీళ్లు లేకుండా జరగదు. 250 ట్యాంకర్లు కొని వాడేవాళ్ళం. ఒక పెద్ద యూనిసెఫ్ ఆర్డర్ వచ్చింది మాకు, 1400 చిల్లర కోట్ల ఆర్డర్ అయితే ఇచ్చారు. ఫైనల్గా అగ్రిమెంట్ సైన్ చేసుకునేదానికి వాళ్ళు వచ్చారు ఇండియా. మా ప్లాంట్ విజిట్ చేశారు. చాలా బాగుంది, అద్భుతం అన్నారు. వాళ్ళ దృష్టిలో ఈ లారీలు కనపడ్డాయి, 250 ట్రక్కులు రావడం పోవడం. ఏమిటిదంతా అన్నారు. వాటర్ అన్నాం. వాటరా, మీకు వాటర్ సోర్స్ లేదా అన్నారు. లేదండి, బయటికి తెచ్చుకుంటున్నాను అన్నా. బయటికి తెచ్చుకుంటారన్నారు. అవును, 3 సోర్స్ నుంచి తెచ్చుకుంటానని విశ్లేషించి చెప్పా. ఒక దగ్గర దొరకవు 250 ట్యాంకర్లు. దట్ మీన్స్ యువర్ వాటర్ ఈస్ డిఫరెంట్, వీ కాంట్ యాక్సెప్ట్ దిస్ ప్రోడక్ట్. క్యాన్సిల్ చేసేసారు. బాధ వచ్చేసింది. ఈ బాధ నా మనసులో ఉంది. సరే, కాలక్రమంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఒక ఇన్సులిన్ ప్లాంట్కి ఫౌండేషన్ వేయడానికి మన చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారిని అడిగాం. ఆయన మంచి మనసు చేసుకొని వచ్చారు ఫౌండేషన్ వేయడానికి. వచ్చిన లోపల బాధ ఉందిగా నాకు. స్వాగతోపన్యాసంలో ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం పలుకుతూ ఆయన అప్పుడు చెప్పేవారు, నాకు బంగారు తెలంగాణ నా కళ అని. బంగారు తెలంగాణకి ప్రాతిపదిక ఏంటంటే రైతు బాగుండాలి, పరిశ్రమ బాగుండాలి, ఉత్పత్తి జరగాలి, రాష్ట్రంలో సంపద పెంచేవాళ్ళు కావాలి, అందులో పరిశ్రమ ప్రధాన భాగం. పరిశ్రమ వ్యతలు, బాధలు చూసే కళ్ళు ఉండాలి, వినే చెవులు ఉండాలి అని అన్నా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అన్నాడు ఆయన విని. అంటే నేను మాట్లాడుతున్నాను, ఆయన కూర్చోన్నారు. స్వాగతోపన్యాసం ఫస్ట్ నేనే కదా మాట్లాడతాను. మా వాటర్ గురించి చెప్తున్నాను సార్, మాకు వాటరే లేదు అని చెప్పాను. అంటే ఆశ్చర్యపోయి, సరే నా స్పీచ్ అంతా అయిన తర్వాత ఆయన ఫస్ట్ మాట చెప్పింది, మీకు వాటర్ లేదని బాధపడుతున్నారు మీరు, మీకు నేను ప్రామిస్ చేస్తున్నా 2 వారాల్లో మీకు వాటర్ వస్తుంది. ఇది చాలా అన్యాయం, మీకు వాటర్ లేకుండా ఇంతకాలం నడిపినారా మీరు అని ఆవేదన పడ్డాడు. సరే, అందరు రాజకీయ నాయకుల్లాగా ఈయన చెప్పారు, చూద్దాం అనుకున్నాను, కానీ నేనే పట్టించుకోలేదు. నేను మళ్ళీ ఫాలోఅప్ కూడా చేయలేదు. నిజంగా ఆశ్చర్యపోయింది ఏంటంటే, ప్రతి వారం ఆయన ఫోన్ చేసి, వాళ్ళ సెక్రటరీ ఎవరో ఫోన్ చేసి కలిపేవారు. సార్ మాట్లాడతారు మీతో అనేవాడు. ఎవరయ్యా అని ఫోన్ ఆయన వచ్చేసేవారు. వరప్రసాదరెడ్డి గారు, మీకు వాటరు పైప్ లైన్ మొదలైంది, వర్క్ అయిపోతుంది, మీకు అయిపోతుంది, మీ ప్రోగ్రెస్, ఆ వాటర్ ప్రోగ్రెస్ నేను చెప్తాను మీకు, మీరు నాకు ఫోన్ చేయక్కర్లేదు. ఆయన ఫోన్ చేసి చెప్పడం మొదలెట్టారు. కొన్ని సందర్భాల్లో నేను విదేశాల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి కూడా ఆయన తెలియదు కదా, ఈ ఫోన్లు ఎక్కడైనా ఒకటే రకంగా మోగుతాయి. సార్ మాట్లాడతారు, లేపేవారు. వాళ్ళకి తెలియదు నేను ఎక్కడుండేది. అరే బాబు, నేను యూఎస్లో ఉన్నాను, అర్ధరాత్రి 2 గంటలు 2:10 అయింది ఇప్పుడు మార్నింగ్. సార్ మాట్లాడతారు, ఇచ్చేసేవాళ్ళు ఫోన్ అయింది. సార్ చెప్పండి సార్, మీ పని ఇక్కడ వరకు వచ్చింది, మేడ్చల్ బస్ స్టాండ్ దాకా వచ్చింది, వాడు కిరికిరీ చేస్తున్నాడు, అది కూడా అయిపోతుంది, అది లైన్ వాడు బైపాస్ చేసి తీసుకుంటున్నాం, ఈ ప్రోగ్రెస్ చెప్తున్నా, అయిపోతుంది, మ్యాటర్ ఆఫ్ అనదర్ 1 వీక్ 10 డేస్. నో చీఫ్ మినిస్టర్ ఎవర్ డిడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఆయన ఫాలోఅప్ చేసి, వాటర్ ఇంతవరకు వచ్చింది, అంతవరకు వచ్చింది, పైప్ లైన్ అంత అయిపోతుంది, మీరు ఫికర్గా కానక్కర్లేదు, అయిపోతుంది ఈ పని అని చెప్పిన వాళ్ళు ఏమో నేను చూడలేం. అలా వాటర్ వచ్చింది. ఎన్నేళ్ల తర్వాత? 28 ఏళ్ళ తర్వాత నాకు వాటర్ వచ్చింది.